హలో గైస్, వెల్కమ్ టు మహిలోహేంద్ర ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా ఫిఫ్త్ టీ20 మ్యాచ్ అనాలిసిస్ అండ్ ప్రొడిక్షన్ చూద్దాం. సో లాస్ట్ ఫోర్త్ టీ20 అయితే ఇండియా విక్టరీతో సో ఆల్రెడీ సిరీస్ అయితే వన్ అయింది. సో బేసిక్గా ఈ మ్యాచ్ అయితే కొంచెం ఇండియాకి నామమాత్రం అని చెప్పొచ్చు. బట్ ఇంగ్లాండ్ కొంచెం పరువు కోసం అయితే నెగ్గాలని ఎలా ఒకలాగా తప్పిస్తుంది. సో ఇంకా ఓవరాల్గా చూసుకుంటే ఫస్ట్ స్క్వాడ్స్ చూసుకుందారు అండ్ టీమ్స్ చూసుకుంటారు. ఫస్ట్ ఇండియా స్క్వాడ్ చూసుకుంటే చాలా స్ట్రాంగ్గా ఉంది. సో మనందరికీ తెలుసు. సో అటు బౌలింగ్ ఇటు బ్యాటింగ్, సో ఆల్రౌండర్స్తో చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పుకోవచ్చు. ఇక స్క్వాడ్ చూసుకుంటే కనుక బట్ ఫోర్త్ టీ20లో అన్ఎక్స్పెక్టెడ్ స్క్వాడ్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే బేసిక్గా చూసుకుంటే కనుక నితీష్ కుమార్ రెడ్డి అండ్ మహమ్మద్ షమి పక్కన పెట్టారు. అలాగే మనకి శివం దూబే అండ్ హర్షిత్ రాణా అయితే రావడం జరిగింది. సో ఇక ఓవరాల్గా చూసుకుంటే లాస్ట్ ఫోర్త్ టీ20 అయితే చాలా టెన్షన్గా అయితే జరిగింది. సో మన బ్యాటింగ్ లాస్ట్ వరకు ఉంది కాబట్టి సో మన బ్యాటింగ్ టీంలో శివం దూబేని మనం హైలైట్ చేయొచ్చు, అలాగే హార్దిక్ పాండ్యాని హైలైట్ చేయొచ్చు. సో మిగతా బ్యాట్స్మెన్స్ లైక్ అభిషేక్ శర్మ కానీ, సంజు శాంసన్ కానీ, సూర్యకుమార్ యాదవ్ కానీ లైక్ ఫామ్తో అయితే వాళ్ళు సతమతం అవుతున్నారు. సో తిలక్ వర్మ పర్లేదు, లాస్ట్ మ్యాచెస్లో బాగానే ఉంది. బట్ లాస్ట్ టీ20లో ఫోర్త్ టీ20లో అయితే మటుకి తక్కువ రన్స్కి వచ్చాడు. సో ఇక ఈ ఫోర్త్ టీ20లో చెప్పుకోవాలనుకుంటే మన కీ బ్యాట్స్మెన్స్ వచ్చి హార్దిక్ పాండ్యా, శివం దూబే అంటే ఎవరికి ఒక ఛాన్స్ ఇచ్చారు, దాన్ని మనం వినియోగించాలన్న ఉద్దేశంతో చాలా స్ట్రాంగ్గా ఆడారని అనొచ్చు. సో ఇక ఓవరాల్గా చూసుకుంటే నెక్స్ట్ ఫిఫ్త్ టీ20 ఎక్స్పెక్టెడ్ టీం వచ్చి ఇక్కడ మనకి చాలా స్ట్రాంగ్గా ఉండబోతుంది. సో మన చూసుకోవాలనుకుంటే ఇక్కడ బ్యాటింగ్ బౌలింగ్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది. సో హర్షదీప్ సింగ్ కానీ, స్పిన్నర్స్ కానీ, వరుణ్ చక్రవర్తి అండ్ రవి బిష్ణోయ్ చాలా అద్భుతంగా అయితే వాళ్ళు బౌలింగ్ వేస్తున్నారు. సో ఫిఫ్త్ టీ20 కూడా చాలా స్ట్రాంగ్గా ఆడాలి, సో విన్ అయిపోయాం సిరీస్ అన్న ఉద్దేశంతో కాకుండా సో ఎలాగైనా నెగ్గాలి, 4-1తో నెగ్గాలి సిరీస్ అనే ఉద్దేశంతో టీమిండియా అయితే ఆడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇంకా ఇంగ్లాండ్ స్క్వాడ్ చూసుకుంటే చాలా స్ట్రాంగ్గా ఉంది. వీళ్ళది కూడా బ్యాటింగ్ బౌలింగ్ ఆల్రౌండర్స్తో స్ట్రాంగ్గా ఉంది. ఇంకా ప్రొడక్షన్ టీం చూసుకుంటే కనుక బట్ ఫోర్త్ టీ20లో వాళ్ళ బౌలింగ్ బాగుంది, అలాగే బ్యాటింగ్ కూడా చాలా అద్భుతంగా ఉందని చెప్పొచ్చు. సో లాస్ట్ వరకు కూడా బ్యాటింగ్ ఉంది. సో ఎయిత్ బ్యాట్స్మెన్ వరకు బ్యాటింగ్ అయితే ఉంది. సో ఇక్కడ చూసుకుంటే లాస్ట్ ఫోర్త్ టీ20లో బట్లర్ కొంచెం అనుకున్న స్థాయిలో ఆడలేకపోయినా కూడా డకెట్ కానీ, సాల్ట్ కానీ మంచి ఓపెనింగ్ జోడీ అయితే ఇచ్చారు. సో లివింగ్ స్టోన్ కూడా అంత ఆకట్టుకోలేకపోయాడు. సో బ్రూక్ అయితే మంచి నాకౌట్ అయితే ఆడాడు. సో మంచి మ్యాచ్ అయితే ఆడాడు. తక్కువ బాల్లో ఎక్కువ రన్స్ కొట్టి ఒక వై మ్యాచ్ ఒక్కసారి ఏంటంటే వాళ్ళ వైపుకి వెళ్ళిపోయిందన్న సిచ్యువేషన్ అయితే బ్రూక్ తీసుకొచ్చాడు. బట్ మీకు తెలుసు కదా, హర్షిత్ రాణా కంకన్ సబ్స్టిట్యూటర్, సో సెవెన్ దుబే ప్లేస్లో వచ్చాడు. సో మంచి అంటే ఒక స్ట్రైడ్ పరుగులు ఇచ్చినా కూడా కీలక వికెట్స్ అయితే తీశాడు. సో ఇది ఓవరాల్గా ఈ టూ టీమ్స్ యొక్క అనాలిసిస్ అండ్ ప్రొడిక్షన్. స్టాట్స్ చూసుకుంటే ఈ మ్యాచ్ వచ్చి ఫిబ్రవరి 2 7 PM అయితే స్టార్ట్ అవుతుంది. వాంకడే స్టేడియం ముంబైలో అయితే స్టార్ట్ అవుతుంది. ఇక టీం యొక్క లాస్ట్ 5 మ్యాచెస్ ఫామ్ చూసుకుంటే ఇండియా లాస్ట్ 5 మ్యాచెస్లో 4 మ్యాచెస్ నెగ్గింది, ఒక మ్యాచ్ ఓడిపోయింది. బట్ ఇంగ్లాండ్ లాస్ట్ 5 మ్యాచెస్లో ఒక మ్యాచ్ నెగ్గి 4 మ్యాచెస్ ఓడిపోయింది. సో ఇండియాకి ఆపోజిట్గా ఉందని చెప్పుకోవచ్చు. ఇక లాస్ట్ హెడ్ టు హెడ్ చూసుకుంటే 10 మ్యాచెస్లో ఇండియా 7 మ్యాచెస్ విన్ అయితే ఇంగ్లాండ్ 3 మ్యాచెస్ అయితే విన్ అయింది. ఇక టీమ్ కంపారిజన్ చూసుకుంటే లాస్ట్ 10 మ్యాచెస్లో ఇండియా 10 మ్యాచెస్లో 80% విన్ అయింది. అలాగే 197 యావరేజ్ స్కోర్, 297 హైయెస్ట్ స్కోర్, 124 లోయెస్ట్ స్కోర్. ఇక ఇంగ్లాండ్ చూసుకుంటే లాస్ట్ 10 మ్యాచ్లో 50% విన్ అయింది, అంటే 5 మ్యాచెస్ విన్ అయింది. 169 యావరేజ్ స్కోరు, 218 హైయెస్ట్ స్కోర్, లోయెస్ట్ స్కోర్ 132. ఇంకా వాంకడే స్టేడియం పిచ్ రిపోర్ట్ చూసుకుంటే, వెదర్ రిపోర్ట్ చూసుకుంటే కనుక మనకి సో ఇక్కడ వెదర్ రిపోర్ట్ బేస్ చేసుకుంటే 93% హ్యూమిడిటీ అన్నారు, అది నో ప్రాబ్లం. బట్ 25% రైన్ ఛాన్సెస్ అన్నాడు. ఇది కొంచెం ఆందోళన చెందాల్సిన అవసరం ఉంది. బట్ 25% అన్నది పెద్ద మ్యాచ్కి ఎఫెక్ట్ అవ్వదు వర్షం అన్నది. సో కాబట్టి మనం మ్యాచ్ని అయితే ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు ఫోర్త్ టీ20 లాగే. ఇంకా స్టాట్స్ చూసుకుంటే ఈ పిచ్లో 8 మ్యాచెస్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 38% విన్ అయితే, సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం 63% విన్ అయింది. అంటే దీన్ని బట్టి మనం చూసుకుంటే కనుక సో టాస్ నెగ్గిన టీం వచ్చి మ్యాక్సిమం బౌలింగ్ చూస్ చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, చేజింగ్కి ఎక్కువ ఇష్టపడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి స్టాట్స్ని బట్టి. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ వచ్చి 190, యావరేజ్ సెకండ్ ఇన్నింగ్ స్కోర్ వచ్చి 179, హైయెస్ట్ టోటల్ వచ్చి 240 ఫర్ 3 వికెట్స్, లోయెస్ట్ టోటల్ వచ్చి 135 ఫర్ 7 వికెట్స్. హైయెస్ట్ చేజర్ వచ్చి 230 ఫర్ 8, లోయెస్ట్ డిపెండెడ్ వచ్చి 209 ఫర్ 5 వికెట్స్.
ఇక పిచ్ చూసుకుంటే గనుక ఫేస్ వర్సెస్ స్పిన్ చూసుకుంటే ఇది మాక్సిమం ఫేస్ బౌలర్స్‌కి అనుకూలించిందని చెప్పొచ్చు. 67% వికెట్స్ అయితే ఫేస్ బౌలర్స్ తీశారు. సో, దీన్ని బట్టి తెలుస్తుంది. సో, ఇది ఫేస్ బౌలర్ కొంచెం అనుకూలించే విధంగా ఉంది. బట్ టీమ్ కాంబినేషన్ అయితే ఇండియాలో ఎప్పుడు కూడా అటు స్పిన్నర్స్‌కి, ఫేస్ బౌలర్స్‌కి ఎక్కువ ప్రాధాన్యం అయితే ఉంటుంది. సో, మన స్పిన్నర్స్ అయితే లైక్ పేస్ బౌలింగ్ అనుకూలించిన పిచ్‌లో కూడా స్పిన్ అయితే మంచిగా తిప్పే అవకాశాలు ఎక్కువున్నాయి. సో, ఇది ఓవరాల్‌గా ఈ మ్యాచ్ అనాలిసిస్ అండ్ ప్రొడిక్షన్. సో, ఈ మ్యాచ్ అనాలిసిస్ అండ్ ప్రొడిక్షన్ బేస్ చేసుకొని ఈ 2 టీమ్స్‌లో నెగ్గేది ఏ టీమ్ అన్నది మా టెలిగ్రామ్ ఛానెల్‌లో అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే మా టెలిగ్రామ్ ఛానెల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్‌లో అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడే ఆ లింక్‌ని క్లిక్ చేసి మా టెలిగ్రామ్ ఛానెల్‌ని ఫాలో అవ్వండి. థాంక్ యూ.